నమస్తే అండి. నా పేరు సృజన్ కుమార్. నేను ప్రస్తుతం సిజిఎస్టీ డిపార్ట్మెంట్లో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం కొన్ని డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారు, ఐఐటి చెన్నైలో ప్రొఫెసర్, ఆయన రాసిన కొన్ని పాపులర్ సైన్స్ పుస్తకాలు, కొన్ని చరిత్రకు సంబంధించిన పుస్తకాల గురించి మాట్లాడుకుందాం. నేను చదివిన మొట్టమొదటి పుస్తకం లోకం చుట్టిన వీరులు. ఇది నావిక అంటే భూమి గుండ్రంగా ఉంది, అసలు భూమిలో ఏ వైపున ఏ ప్రజలు ఉన్నారు, ఏ ప్రదేశాలు ఉన్నాయని తెలియని టైంలో చాలా సాహసం చేసి ముగ్గురు వీరులు, వాళ్ళు కొలంబస్ మనకు తెలుసు అమెరికాని కనుగొన్నారు, వాస్కోడి గామా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు, మాజెలాన్ వీళ్ళ స్టోరీ. ఇందులో వీళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, ఏ రకంగా సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. ఉదాహరణకు కొలంబస్ ఇండియాని కనుగొనడానికి వెళ్ళి అమెరికాని కనుగొంటారు. అదేవిధంగా వాస్కోడి గామా కొందరు అరబ్బీ నావికుల సహాయంతో ఇండియాకి రూట్ కనుగొంటారు. అందులో భాగంగా ఆయన చాలా యుద్ధాలు చేస్తారు, చాలామందిని అన్యాయంగా చంపుతారు. ఇలాంటి చాలా ఆసక్తికరమైన కథలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి, లోకం చుట్టిన వీరులు. అదేవిధంగా చరిత్రకు సంబంధించిన పుస్తకం. అదేవిధంగా సైన్స్కు సంబంధించిన పుస్తకాలు. ఉదాహరణకు మనందరికీ తెలుసు భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ అని. ఈయన లైఫ్ స్టోరీయే కాకుండా ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిండ్రు, ఆయన ప్రొఫెసర్ హార్డీ గారితో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఎలా నేర్చుకున్నారు, వాళ్ళు ఎలాంటి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ మీద పనిచేశారు, చాలా వివరంగా చాలా డీటెయిల్స్తో ఆయన జీవితంలో పడ్డ కష్టాలు, చాలా తక్కువ ఏజ్లోనే చనిపోవడం, అదంతా చాలా వివరంగా, చాలా సులువుగా, చాలా ఇన్స్పైరింగ్గా రాశారు. దీంతోపాటు ఇది ఐజాక్ న్యూటన్ జీవితం చరిత్ర. మనకు తెలుసు ఐజాక్ న్యూటన్ అనగానే యాపిల్ చెట్టు నుండి యాపిల్ పడడం, గురుత్వాకర్షణ శక్తి అని గుర్తుకొస్తుంది. ఐజాక్ న్యూటన్ గారు గురుత్వాకర్షణ శక్తి, చలన నియమాలు, ఇదే కాకుండా కాంతి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ లైట్, దాని మీద కూడా పనిచేశారు. దాని గురించి కూడా చాలా వివరాలు ఇందులో ఉన్నాయి. రాయల్ సొసైటీ గురించి ఉంది. తర్వాత ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, అంటే టంకసాల ఆర్ గవర్నమెంట్ మింట్, రాయల్ మింట్లో ఏ విధంగా పనిచేశారు, దొంగ నాణాలు ముద్రించే వాళ్ళని ఎలా కఠినంగా శిక్షించేవారు, అలాంటి ఆసక్తికరమైన వివరాలు. ఆయన సమయంలో ప్లేగ్ కూడా వచ్చింది ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు. అలాంటి అన్ని వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అదేవిధంగా చార్లెస్ డార్విన్ మీద ఈ పుస్తకం రాశారు. చార్లెస్ డార్విన్ గారి ఆత్మకథ తెలుగులో అనువదించారు. మీకు అందరికీ తెలుసు ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ చాలా పరిశోధించి వాటిని వివరించిన వారు చార్లెస్ డార్విన్. ఇది కూడా చాలా ఆసక్తికరమైన పుస్తకం. ఇంకో మంచి పుస్తకం ఉంది, ఖగోళ శాస్త్ర చరిత్ర. ఇందులో పూర్వం నుండి మన పూర్వీకులంతా ఆకాశాన్ని చూస్తూ, ఆ నక్షత్రాలను గమనిస్తూ, గ్రహాలను నక్షత్రాలను గమనిస్తూ, చాలామంది వాటి గమనాన్ని గురించి చార్ట్లు కూడా గీశారు. ఆ విధంగా అంటే టాలమీ మొట్టమొదట ప్రతిపాదించిన సూర్యుడు గ్రహాల నమూనా నుండి, టాలమీ తర్వాత కోపర్నికస్ తర్వాత కెప్లర్, గెలీలియో, అక్కడి నుండి మధ్యలో టైకో బ్రాహే ఉంటారు, చివరిగా ఐజాక్ న్యూటన్. ఇక్కడి వరకు సాగినటువంటి పరిశోధనలు, వాటి గురించి అన్నీ చాలా వివరంగా రాశారు. ఒక రకంగా క్లాసికల్ ఫిజిక్స్ అంటే మోషన్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్, ఇలాంటివన్నీ మనకి ఈ పుస్తకం చదివితే అర్థమవుతాయి. ఇవే కాకుండా ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని నేను ఇంకా చదవాల్సి ఉంది. ఉదాహరణకు రసాయన శాస్త్ర చరిత్ర, ఐజాక్ అసిమోవ్ గారు రాసింది, తెలుగులోకి అనువదించారు డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి గారు. అదేవిధంగా పిల్లలకు గ్రీక్ మైథాలజీ మీద, గ్రీకు వీరులు అని, ఉదాహరణకు హెరిక్యులస్, జేసన్, వీళ్ళ కథలన్నీ
రాసిన పుస్తకాలు, ఇంకా ఐజాక్ అసిమోవ్ గారివి చాలా పుస్తకాలు ఉన్నాయి, బిగినర్ సిరీస్ లాగా. వాటన్నిటిని కూడా తెలుగులోకి అనువదించి మనందరికీ అందుబాటులో ఉంచారు. సో నేను ఒకటి గమనించింది ఏమిటంటే, తెలుగులో ఇంత మంచి పుస్తకాలు, ఇంత సరళంగా, ఇంత ఆసక్తికరంగా, ఇంత వివరంగా ఉన్న పుస్తకాలు, రకరకాల ఎంతో రీసెర్చ్ చేసి చాలా కష్టపడి పుస్తకం చూస్తే మనకు అర్థమవుతుంది, ఎన్నో వివరాలు సేకరించి చాలా ఆసక్తికరంగా మన ముందుంచారు రచయిత గారు. సో ఇది ఒక రకంగా మనకు అదృష్టం. ఈ కాలంలో మీరు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కూడా మీరు చూడండి, పాపులర్ సైన్స్ పుస్తకాలు అంటే సైన్స్ పుస్తకాలు ఎవరైనా చదవగలిగేవి, ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా, ఎంఏ చేసిన వాళ్ళైనా, బిఏ చేసిన వాళ్ళైనా, లేదంటే కొంత చదవగలిగిన వారంతా చదివేటట్టు రాయడం చాలా కష్టమైన పని. అవి ఇంగ్లీష్లో కూడా దొరకట్లేదు. అలాంటి సమయంలో మనకు తెలుగులో ఇంత మంచి పుస్తకాలు దొరకడం అనేది మన అదృష్టం. ఈ పుస్తకాలు మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటే కొనుక్కోండి, లేదంటే మీకు అందుబాటులో ఉంటే చదవండి, ఇంకో 10 మందితో చదివించండి. మీరు స్టూడెంట్స్ అయితే మీకు సబ్జెక్టు బాగా ఆసక్తికరంగా మారడానికి ఉపయోగపడతాయి. మీరు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అయితే మీ పిల్లలకు మంచి మంచి సైన్స్ కథలు చెప్పడానికి, చారిత్రక ఘటనలు చెప్పడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు నేను ఇంకో 2 పుస్తకాల గురించి విన్నాను, అవి కూడా చదవాలనుకుంటున్నాను. ఒకటి చిరాయువులు అని, రోమన్ చరిత్ర గురించి. అంటే రోమన్లు చేసిన యుద్ధాలు, వాళ్ళ రాజ్యం ఎలా ఫామ్ అయింది, ఆ కాలంలో డెమోక్రసీ అనేది ఎలా ఉంది, ఏథీనియన్ డెమోక్రసీ అని అంటారు, సెనేట్ ఇలాంటివన్నీ ఎలా వచ్చాయి, ఆ పుస్తకం ఒకటి చాలా ఆసక్తికరమైంది. ఇంకోటి ఇటలీలో రెనైజాన్స్, అంటే మనకు డావిన్సీ కానీ మైకెలాంజలో కానీ వీళ్ళంతా పునరుజ్జీవనం అంటారు తెలుగులో, దాని మీద వచ్చినటువంటి అందమైన విప్లవం అనే పుస్తకం ఒకటి. ఇవి చదవడానికి నేను ఎదురు చూస్తున్నాను. మీరంతా కూడా తెలుగులో వచ్చిన ఇలాంటి పుస్తకాలని చదివి మీ ఆలోచన దృక్పథాన్ని, ఆలోచన పరిధిని పెంచుకోవాలి. మీ ఆసక్తిని, మీ అభిరుచులకు అనుగుణంగా వచ్చిన పుస్తకాలు ఇవి. అందరూ చదవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.